యేసు పాపుల రక్షకుడు, తీర్పు దినం యేసు అందరినీ రక్షిస్తాడు అని అంటారు, క్రైస్తవులు సోదరులు అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీ పేరు? జియావుల్ రెహమాన్. యేసు పాపుల రక్షకుడు, తీర్పు దినం రోజున యేసు అందరినీ రక్షిస్తారు అని అంటున్నారు. దాని గురించి నా అభిప్రాయం అడుగుతున్నారు. చూడండి, నా అభిప్రాయం కాదు, బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే యేసువారు స్వయంగా మాట చెప్తున్నారు. ఏమిటంటే, దీనికి మీరు ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున, ఏ కాలం అయితే వస్తుందో ఆ కాలమున ఆయన శబ్దము విని సమాధులలో ఉన్న వారందరూ కూడాను, వారిలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారని చెప్పారు. అయితే స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది, నిత్య జీవాన్ని పొందేవారెవరు? మేలు చేసిన వారని. నిత్య మరణాన్ని పొందేవారు ఎవరంటే కీడు చేసిన వారని స్పష్టంగా అక్కడ తెలియచేయడం జరిగింది. అయితే అక్కడ ఈ విషయం చెప్పలేదు, యేసు శిలువ మరణాన్ని విశ్వసించిన వారు నిత్య జీవాన్ని పొందుతారని, యేసు శిలువ మరణాన్ని విశ్వసించని వారు నిత్య మరణాన్ని పొందుతారనే విషయం అక్కడ తెలియచేయడం జరగలేదు. అయితే యేసు ఎవరి రక్షకుడు? నీతిమంతులు రక్షకుడా, పాపుల రక్షకుడా, లేక నీతిమంతులుగా మారినటువంటి పాపుల రక్షకుడా? ఉదాహరణ చూసుకున్నట్లయితే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారి నీతిని బట్టి వారు నిత్య జీవాన్ని పొందుతున్నారు. ఆ నీతిమంతులకి యేసు రక్షణ అయితే అవసరం లేదు. మరి యేసు పాపుల రక్షకుడా అంటే ఆ పాపులు నరకంలోకి వెళ్తారని యేసువారు స్వయంగా ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు. మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 31 నుండి 41 వాక్యాలలో అక్కడ తెలియజేయడం, దేవునిచే ఆశీర్వదించబడిన వారు నిత్య జీవంలోకి వెళ్తారని, దేవునిచే శపించబడిన వారు నిత్యాగ్నిలోకి వెళ్తారని ఉంది. అంటే స్పష్టంగా దేవుని శాపం ఉన్నవారు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నవారు, కీడు చేసిన వారు, పాపులు ఎవరైతే ఉన్నారో నిత్య మరణంలోకి వెళ్తారు. వారిని కూడా యేసు రక్షించడం లేదు. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారి నీతిని బట్టి స్వర్గంలోకి వెళ్తున్నారు. ఆ నీతిమంతులకు యేసు యొక్క అవసరం లేదు. పాపం చేసిన వారు నా నరకంలోకి వెళ్తున్నారు, వారిని యేసు రక్షించలేకపోతున్నారు. నీతిమంతులుగా మారినటువంటి పాపులను రక్షిస్తారంటే నీతిమంతులుగా వారు మారిపోతే వారి నీతి వారిని రక్షించుకుంటుంది. మరి యేసు ఎవరి రక్షకుడు? ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యేసుని విశ్వసించిన వారి రక్షకుడు అని క్రైస్తవ సోదరులు చెప్పవచ్చు. యేసుని విశ్వసించిన వారి రక్షకులు అంటే బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసువారు స్వయంగా చెప్తున్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని చెప్పన్నారు. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున అద్భుత కార్యములు చేయలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా అని అందురు. అప్పుడు నేను వారితో, అక్రమము చేయవారలారా, నా యొద్ద నుండి పొండి అని అందును అంటున్నారు. అంటే ఆ రోజు యేసును చూసి చాలామంది అంటున్నారు, ప్రభువా ప్రభువా, నీ నామమునేమో బహిరంగ సభలు ప్రవచించాం కదా, మేము నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాం కదా, నీ నామమున అద్భుతాలు చేశాం కదా అంటున్నారు. ఎవరంటారు? హిందువులు అంటారా అంటే హిందువులు యేసు పేరు మీద అయితే అద్భుతాలు చేయటం లేదు. ముస్లిమ్స్ అంటారంటే ముస్లిం కూడా యేసు పేరు మీద అద్భుతాలు మహత్కార్యాలు ఇక్కడ ఏమీ చూపించట్లేదు. క్రైస్తవుల్లో కూడా ఒక పెద్ద పెద్ద పండితులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నారు. వారితో యేసువారు ఏమంటారంట, అక్రమము చేయవారలారా నా ఎదుండి పొండని వారిని గెంటి వేస్తారు. అంటే యేసును ఆ విధంగా విశ్వసించరు. వారు చేసిన అక్రమం ఏమిటి అంటే దేవుణ్ణి ఒక్కడిగా విశ్వసించాలి, ఆ దేవునితో పెట్టుకోవాల్సిన సంబంధాన్ని, ఆ దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసాన్ని, యేసుతో ఆ సంబంధాన్ని కలిగి ఉండి యేసు యందు దేవుడు అన్న విశ్వాసాన్ని కలిగి ఉండడమే అది ఒక అక్రమం వారు చేసినటువంటి విషయము. అయితే మరి యేసుని విశ్వసించిన వారు స్వయంగా వారితో యేసువారు అంటున్నారు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వాక్యంలో చూసినట్లయితే, ఆ పరలోక రాజ్యంలో నా కుడివైపు అయినను నా ఎడమవైపు అయినను కూర్చొనబెట్ట సెలవియుట నా వశములో లేదు, అది దేవుడు ఎవరికైతే సిద్ధపరుస్తాడో వాడికే లభిస్తుందని చెప్పారు. అంటే యేసువారు ఎవరిని రక్షిస్తున్నారు అనే విషయము, అంటే యేసు మాట విన్నవారిని యేసు రక్షిస్తారు. ఏ విధంగా యేసువారు చెప్పారు యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అన్నారు. నా మాట వినండి, నన్ను పంపినటువంటి దేవుని విశ్వసించండి, మరి ఆ దేవుడు పంపినటువంటి నన్ను క్రీస్తుగా విశ్వసించండి, నిత్య జీవాన్ని పొందుతారు. నా తర్వాత వచ్చే ఆదరణకర్తను విశ్వసించండి, నిత్య జీవాన్ని పొందుతారు. కాబట్టి యేసు బోధనల ప్రకారంగా రక్షణ ఉంది తప్ప అక్కడ యేసు తను పాపాల కోసం చనిపోయారు ఆ విషయంలో రక్షణ ఉందనుకోవడం మాత్రం పొరపాటు. ఇది బైబిల్ స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను.